ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మనం మైనింగ్ ప్లేస్లోనే ఉన్నాం. మనం నిన్న మైనింగ్ అదే వీడియో రికార్డ్ ఆపేసిన తర్వాత చేయలేదు, టైం దొరకలా. అయితే ఎంత దూరం తోకొచ్చాను కదా. అయితే ఏమైందంటే ఓకే చూపిస్తాను ఆగండి. ఏంటి ఇంకా ఎన్నో వ్లాగ్స్ అది ఏంటంటే తవ్వుతూ ఉన్నాను. అప్పుడు నేను కింద పడి చచ్చిపోయా. ఎందుకో చెప్పనా, వాటర్ పోయింది తగిడి. ఎందుకే గాయస్ వాటర్ తీసుకో. ఎందుకే గాయస్. అరే షిట్. ఇప్పుడు ఎట్రా బాబు పైకి పోయేది? అరే అసలు నువ్వు నాకు ఒక్క పని చేయవు కదరా. ఇక్కడైతే అబ్బా ఏం లేదు గాయస్, ఇలా తవ్వుతున్నప్పుడు ఇక్కడ పడిపోయా, చచ్చిపోయా. మరి లావరాదు కదా, వస్తే చచ్చిపోతా. అయితే ఏమైందంటే లావాలో పడ్డా. లడ్డులో లావా తెలుసు కదా, లడ్డులో లావా అది లడ్డులోది. దానిలో పడ్డాక ఏమైంది, ఇంకా బుగ్గ అయ్యా. మళ్ళీ పైదాకా వాటర్, మళ్ళీ అదే ఏమంటున్నా స్టెప్స్ పెట్టుకుంటూ వెళ్ళి వాటర్ బకెట్ వేసుకొని వచ్చి చేసిన తర్వాత ఇక్కడ ఏంటిది అది రెడ్ స్టోను మర్చిపోయి డైమండ్స్ దొరికాయి గైస్. కోఆర్డినేట్స్ చూసుకోవడం మర్చిపోయా. నేనైతే ఎందుకు చచ్చిపోయానా, మళ్ళీ దూకితే చచ్చిపోతానని చెప్పేసి నేను కాపీ వరల్డ్లో క్రియేట్ చేసుకున్నాను. అంటే కాపీ వరల్డ్ గుర్తుపెట్టుకొని గైస్, మళ్ళీ చెప్తున్నా, కాపీ వరల్డ్ పెట్టుకొని దాంట్లో వెళ్ళి చూస్తే ఇది మొత్తం కనపడింది. ఏమంటే సర్వేలోకి వచ్చేసి మొత్తం టార్చెస్ బంద్ చేసి చేసా. ఇదిగోండి డైమండ్స్. ఇక్కడ కింద డైమండ్స్ ఉన్నాయా, లావా ఉందా? ఉరి గాయస్ మాకు ఇంకా ఏంటి గాయస్. జాంబీ కొట్టకరా, కొట్టక్. అరే షిట్ మ్యాన్, మంచి డైమండ్స్ కోసం వస్తే నీ ఎందుకురా అడ్డుపడ్డావు నాకు? లడ్డులోనా? అర్రే నాకైతే తిక్కెక్కుతుంది. ఇక్కడ 5 దొరికేసినాయి గాయస్. ఇంకా తవ్వితే లావాలో పడినా పడచ్చు గాయస్. ఈరోజు 1 2 3 4 5 6 డైమండ్లు. నేను ఇది చూసి వచ్చేసా అంతే. మళ్ళీ డ్రిప్ స్టోన్ దొరికిందా? ఇప్పుడైతే రెడ్ స్టోన్ ఉంది, మైన్ చేసుకోలేము. మొత్తం ఐరన్ పికాక్స్లు చేసేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఐరన్ కూడా చాలా దొరికింది నాకు. ఐరన్ అనేది ఇక్కడ గోల్డ్ కూడా అసలు ఎంత దొరికిందంటే ఇక్కడ ఓపీ లూట్ గోల్డ్ కానీ అసలు చాలా దొరికింది గాయస్. లడ్డు వద్దురా, నాతో పెట్టుకోకని చెప్తున్నా. పారిపోదాం. రే వద్దురే రే లడ్డులో నాకు అల్లారా రే. వద్దురే బయట లడ్డు పేరా ఇంద్రా సోది మామ తగిడి. నీకు ఏడ వెళ్తుంది? బాగుంది. మర్చిపోయి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని నాకు మంచి ఆలోచన వచ్చింది కదా. లావలేదు కదా అమ్మయ్యా. ఏది క్రాఫ్టింగ్ టేబుల్ బౌతకూడదండి అని అనుకున్నా, కానీ అవదు. ఏంట్రా ఈ నేరో సీసా స్టేకా. వెళ్ళిపోదాంగా. నా దగ్గర స్క్వాడ్ గోల్డ్ లేదు, ఐరన్ పికాక్స్ ఉంది. పైగా ఐరన్ పికాక్స్
తీసుకేమనిపిస్తుంది. ఈ లడ్డులో స్పాను గాయస్. ఈ నుంచి తప్పించుకున్న తర్వాత తెలుస్తా. మొత్తానికైతే అందరినీ కిల్ చేశాను గాయస్. అసలు ఎంతసేపు పట్టిందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాంటి మైండ్ చేసేద్దాం. కాకపోతే మైండ్ చేయడానికి ముందు మనం ఆర్మర్ చేసుకోగలమా? బెట ఇక్కడ నాకు డ్రిప్ స్టోన్ చాలా దొరికింది. వెళ్దామా? అసలు ఐరన్ దొరికింది. ఇది ఐరనేనా? కాపర్ టఫ్. ఇది యూజ్ డీప్ స్లేట్ ఇంతవరకు దొరకలేదు గైస్. ఈ ఎపిసోడ్ పెట్టామని అనుకోలేదు, మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనుకున్నా. కాకపోతే మళ్ళీ మీకు డౌట్. నిజం గైస్, నేనైతే నిజంగానే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నిజంగా నేనైతే అలా మైండ్ చేసుకుంటూ వచ్చాను. నేను మళ్ళీ డైమండ్ బ్లాక్స్ పెట్టానేమో అనుకుంటారు మీరు. అలా అయితే నేను పెట్టను. నాకు ఎందుకు అవసరం గైస్ అసలు పెట్టడం డైమండ్స్? ఏంటి సిరీస్ త్వరగా ఎండ్ చేయొచ్చా? నాకేం సరదాగా ఇది ఎండ్ చేయడానికి చెప్పండి. నాకేం సరదా అంట. ఎన్నాళ్ళ గోల్డ్ దొరికిందిరా. ఇంతకుముందు ఎంత కష్టపడే ఉన్నాం. మర్చిపోయా మనం ఒబ్సిడియన్ మైండ్ చేసుకోవచ్చు గైస్. ఈ సిరీస్ అసలు నేను చూద్దాము. అదే డైమండ్స్ ఎట్టాగాని ఆలోచిస్తూ ఉండేవాడిని. అని చేసేసుకోవచ్చు. చిన్నగా మైనింగ్ చేసుకుంటా డైమండ్ పికక్స్ చేసుకొని. అయితే మనం ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే 1 minute. ఓకే గాయస్, ఎలాగైతే అక్కడ నుంచి తప్పించుకొని వచ్చాను. ఎందుకు తప్పించుకొని వచ్చానంటే ఏం లేదు గైస్, ఇప్పటి నుంచి మనం గోల్డ్ ఆర్మర్ అవన్నీ చేసుకోము. ఎందుకంటే మనం డైమండ్ పిక్ చేసి నెదర్కి వెళ్తున్నాం. ఇప్పుడు నెదర్ 2 episodes ఆఫ్టర్. అది 2 episodes ఆఫ్టర్. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి నేను రాత్రి నిద్రపోలేదా? దగ్గర డైమండ్స్ ఉన్నాయా? డైమండ్స్ కాదు, బ్లాస్ట్ ఫర్నేస్ అవు. నేను లోపల వచ్చేస్తా. అది ఫుడ్ సరిపోదు, ఇది ములక్కరాదు. అది ఫుడ్లో పెట్టా. ఫుడ్లో ఫర్నెస్లో ఫుడ్ పెట్టా. అది వచ్చి ఐరన్స్ కూడా తీసుకెళ్తే బెస్ట్. ఇక్కడ ఉందా? వీటితో కట్కం నుంచి కట్టాను. 64 పోతాయి. అయినా 23 ఉన్నాయిగా. ఏమున్నాయా? చెయ్యకండి. అరే సీడ్స్ చేసుకుందాం. అరే బ్రేక్ పోయి మర్చిపోయాను. మనం ఐరన్ పికెక్స్ చేసుకున్నాం కదా, మర్చిపోయాను. ఐరన్ పికెక్స్ వచ్చే చేతిలోకి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఎంచాన్మెంట్ టేబుల్ అయితే చేసుకుందాం. అది ఎలాగైతే చెప్తాను. ఎంచాన్మెంట్ టేబుల్ ఈరోజు ఈ ఎపిసోడ్లో చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే మీకైతే ఈ ఎపిసోడ్ ఈరోజు చూపించడానికే ఇది అంతే. లావలో పడితే బుడ్డా అరే బుడ్డ మర్చిపోయి ఐరన్స్ కూడా తీసుకొచ్చాం. తగ్గేదే పంచ్ 2 వేసుకొచ్చావంటరా. ఫిష్కి పంచ్ 2 వేసుకొచ్చావరా. అంత గట్టిగా కొడతాను. ఇదేంటి తెలుసుకోవాలంటే టర్చ్ పెట్టాలి. ఏంటిది? కోలా రే దరిద్రులు ఏంట్రా నా మీద దండయాత్ర చేస్తున్నారు.
ఓకే, ఐరన్ పికాక్స్ వేసుకుని డైమండ్స్ని మైండ్ చేద్దాం. నేనైతే తమ్మునేలు అయితే ఐ ఫౌండ్ డైమండ్స్ కాదు కదా. ఏంటి మొత్తం అన్నీ ఏం చేసేద్దాం అనుకున్నా, టైం ల్యాప్స్ పెడదాం అనుకున్నా కానీ పెట్టలే. దొరికింది ఇప్పుడు వెళ్దాం. మైనింగ్ డైమండ్స్ ఇచ్చు ఐ ఎస్ ఫౌండ్ డైమండ్స్. అయిపోయింది. అప్ప లావలో పడుదును ఉంటే అవి డైమండ్స్ కలెక్ట్ చేశాను. ఓకే గాయస్, మొత్తానికి అయితే పైకి అయితే వచ్చాను. ఈరోజు అయితే మనం డైమండ్ పికాక్స్ అయితే చేసుకుందాం. డైమండ్ పికాక్స్ గాయస్, నాకైతే ఎమరాల్డ్స్ దొరికినాయి తెలుసు. ఐరన్ పికాక్స్తో మైన్ చేయాలి, కాకపోతే ఇప్పుడే కాదు. ఏదైందా బ్లాస్ట్ ఫర్నేస్ బ్లాస్టీ అర్థమైంది. అమ్మా 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 24 లేదు 24 గోల్డ్ పెట్టేసాయి. టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. పెట్టేసాయి. నేను విలేజెస్లో అయితే లూట్ అయితే గాయస్, నేను ఇప్పుడు మీరు అనుమానపడవచ్చు క్రియేటివ్లోకి వెళ్ళి తీసుకున్నానని. కాకపోతే అదైతే నేను పక్కన విలేజర్ ఉన్నది కదా, అక్కడ ఉంటే తీసుకొచ్చేసుకున్నాను. అరే మనకు కావాలి స్టిక్స్, కట్టె పుల్లాలు. ఓకే గాయస్, ఇప్పుడైతే నేను పైకి వచ్చేసాను. ఇక్కడ డైమండ్ పికాక్స్ బాజీ అయిపోయింది. ఓకే గాయస్, అయితే మనం రెండో దానికే డైమండ్ పికాక్స్ చేసుకున్నాం. మళ్ళీ మెరుస్తుంది గైస్. ఫాస్ట్గా పోయిన చేసేవచ్చు, భద్రంగా లోపల తెచ్చుకుంటా. ఇంకా డైమండ్స్ మైన్ చేస్తా గైస్ నేను ఆఫ్లైన్లో. ఎవరైనా చెస్ట్లు ఓపెన్ చేస్తా అంతా. ఓకే గాయస్, ఇప్పుడు నుంచి అయితే వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ మీకేంటంటే ఎన్ఛాన్స్మెంట్ టేబుల్. ఓకే గాయస్, బాయ్.